శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగంలో 8, 9 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. మనకి 5, 6, 7 శ్లోకాల్లో మనకి కృష్ణ పరమాత్మ తనను ఉపాసించే దాంట్లో మొదటి దాంట్లో ఏమో నిరాకార తత్వాన్ని ఉపాసించడం కష్టమని, తర్వాత 2 శ్లోకాల్లో సాకార రూపంగా ఉపాసన చేయడానికి సులభంగా ఉంటుంది. ఆ సులభంగా చేసే పద్ధతి కూడా చెప్పేశాడు. ఎలా చెప్పాడు? అన్ని కర్మలు నాకే అర్పించండి, నా ఏందే మనసు పెట్టండి. అలా చేసినప్పుడు మీరు సంసార సాగరం నుంచి బయటపడతారు, మోక్షాన్ని పొందుతారనే విషయాన్ని మనకు చెప్పారు. ఇప్పుడు 8వ శ్లోకానికి వచ్చేసరికి ఇప్పుడు ఇంకా చాలా మనకి ఎట్లా ఉపాసన చేసే మార్గాలు చెప్పుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క మెట్టెక్కి తీసుకెళ్తున్నారు. చేయి పట్టుకొని పసిపిల్లవాడిని నడిపిస్తున్నారు. ఒక గురువు కదా శిష్యుడికి చెప్పి తీసుకోపోయినట్టుగా తీసుకెళ్తున్నారు. మొదటి శ్లోకంలో 8వ శ్లోకం వచ్చి మనసుకు చెప్పాడు. మనసుని ఏ విధంగా ఉంచుకోవాలి, మనసుని ఏ విధంగా భగవంతుడి మనసు బుద్ధి 2 చెప్తున్నాడు. 8వ శ్లోకంలో మనసు బుద్ధి 2 చెప్తున్నాడు. ఆ రెండింటి ద్వారా ఏ విధంగా ఉపాసన చెయ్యాలి అని చెప్తున్నాడు. ఎందుకు మనసు బుద్ధి చెప్పడం అన్నప్పుడు మనసు ఏం చేస్తుంది? ఇప్పుడు చేద్దామని సంకల్పం చేస్తుంది, వద్దు అని వికల్పం అదే చేస్తుంది. సంకల్ప వికల్పాలతో కూర్చోంటుంది. ఆ సంకల్ప వికల్పాలు ఎలా ఉంటాయి? మన యొక్క ఇంద్రియాలతో పనిచేస్తుంటుంది. ఇంద్రియాలతోనే కలిసే మన మనసు పనిచేస్తుంటుంది. మనసు ఇంద్రియాలను ప్రేరేపణ చేస్తూ ఉంటుంది, అది చేసే పని. మన మనసు లేకుండా ఇంద్రియాలతో ఏ పని చేయలేం. ఇప్పుడు మనకి మనసే మనం కళ్ళతో చూస్తున్నాం. ఎన్నో దృశ్యాలు ఒకే వీధిలో మనం పోదాం, ఎన్నో దృశ్యాలు చూస్తాం, కానీ అన్ని దృశ్యాలు మనం గుర్తుపెట్టుకోలేం. ఎందువల్ల? మన మనసు కాన్సన్ట్రేషన్ చేస్తే మనం గుర్తుపడతాం, అయితే గుర్తుపట్టలేం. అలాగే ఒకే వీధిలో మనం పోతుంటే ఎన్నో వాసన ముక్కు చూస్తుంది, కానీ అన్నిటినీ రికగ్నైజ్ చేయదు, గుర్తించదు. మనసు ఎప్పుడైతే పోయి పలానా వాసన వస్తూ మనకు చెప్తుందో దాన్ని మనం గుర్తిస్తాం. అలాగే చెవులతో ఎన్నో వింటున్నట్టుంటాం, కానీ మనం కొన్నే మైండ్లో రికార్డ్ చేసుకోగలుగుతాం. ఎందువల్ల? మనసు ఏదైతే ఏకాగ్రత చేసిందో దాన్ని మాత్రం తెలుసుకోవాలి. అలాగే నాలుక ఎన్నో రుచికర పదార్థాలు తింటాం, కానీ మనసు దానికి యాడ్ అయితేనే అబ్బా ఈ పదార్థం చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది. అంటే మనసు యొక్క లక్షణం అది. మనసుతో ఇంద్రియాలు కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీ మనసును నాకు అర్పించాలి. అలాగే బుద్ధి, మా బుద్ధి ఏం చేస్తుంది? విచక్షణ జ్ఞానం, విజ్ఞానం ఉంది దానికి. అదేం చేస్తుంది? ఇది చేయొచ్చు, ఇది మంచి, ఇది చెడు అని చెప్తుంది. మనసు పోయిస్తుంటుంది, మనసు కళ్ళ చూసినంత కావాలని అడుగుతుంటుంది. అప్పుడు మనసు బుద్ధి ఏం చెప్తుంది? వద్దు, ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీకు మోక్షం ఇవ్వదు అనే విషయాన్ని కూడా చెప్తుంది బుద్ధి. అంత గొప్పది బుద్ధి. అలాగే చెవులతో అన్ని వింటున్నాం, అబ్బా ఇవన్నీ నీకు మోక్షాన్ని పనికిరా, వదిలే అని చెప్తుంది బుద్ధి, సక్రమంగా చెప్తుంది. కానీ మనం మనసుకి పీట వేస్తే మనసు దారిలో వెళ్ళిపోతాం, బుద్ధికి పీట వేస్తే బుద్ధి దారిలో వెళ్తాం. అలాగే ముక్కు వాసన చూసేవాడి అన్నింటినీ కూడా బుద్ధి చెప్తుంది, ఇది నీకు చర్మ వ్యాధులు తెప్పిస్తుంది, ఈ యొక్క వాసన వద్దు, నీకు మంచి మంచి ఎంతో ఉన్న న్యాచురల్ గా ఉండేది అవి తీసుకో అని నీకు బుద్ధి చెప్తుంది. అలాగే నువ్వు తినే పదార్థాలు బయట తిండి తినబాక ప్రకృతి సహజంగా ఉండే ఫుడ్ తీసుకో, నీ ఆరోగ్యం ఇస్తుంది అని నీకు బుద్ధి చెప్తుంది. ఇదే నీకు తర్వాత పరమాత్మను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది, నీ మనసు ప్రశాంతం అవుతుంది అని చెప్తుంది కూడా బుద్ధి. కానీ మనం మనం వినలేదనే సాక్ష్యం ఏంటంటే మనం ఇంకా జన్మలు ఎత్తి ఉన్నామంటే మనం బుద్ధి చెప్పినట్టు వినలేదు. ఇన్ని యుగాల నుంచి మనం పుడుతూ చస్తూ ఉన్నా కూడా మనం బుద్ధి చెప్పిన మాట వినడం లేదు. అంటే బుద్ధి దేని ద్వారా గ్రహిస్తుంది? శాస్త్రాల ద్వారా గ్రహిస్తుంది, గురువుల ద్వారా తెలుసుకుంటుంది అన్ని విషయాలు. ప్రపంచం వదిలి పరమాత్మను పట్టడానికి కోసంగా బుద్ధే సక్రమంగా పనిచేస్తుంది. మనసును కూడా కంట్రోల్ చేసే శక్తి బుద్ధికే ఉంది. కానీ మనం మనసునే పట్టుకొని బుద్ధిని వదిలేస్తుంటేనే మన జన్మలు ఎత్తుతూ ఉంటాం. అది ముఖ్యమైన విషయం అసలు. ఎందువల్ల మన బుద్ధి ఏం చేస్తుంది? శాస్త్రంలో ఏం చెప్పారని బాగా శ్రద్ధగా తెలుసుకుంటుంది. గురువులు ఏం చెప్పారో, ఏ ఉపదేశం చెప్పారనే విషయాన్ని అది శ్రద్ధగా గ్రహిస్తూ చేస్తుంది అనమాట. కాబట్టి బుద్ధి ప్రకారంగా పోయేవాడు వాడి మనసు కూడా వాడి చెప్పు చేతుల్లోకి వచ్చేస్తుంది. 2 ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ 2 తీసుకెళ్లిపోయి మనం భగవంతుడికి అర్పిస్తే అప్పుడు మనం ఎప్పటికైనా మోక్షం సంపాదించి తీరుతాం. ఈ విషయాన్ని అంటే ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి తీసుకెళ్తున్నారు, చేయబట్టుకొని తీసుకెళ్తున్నారు పరమాత్మ. ఇందులో ఈ శ్లోకంలో ఈ 2 అంశాలు తీసుకున్నారు. ఈ 2 అంశాల గురించి ఒక కథ చెప్పుకొని మన శ్లోకంలో వెళ్దాం. ఒక పల్లెటూరులో ఒక పశువుల కాపరి ఉన్నాడు. ఆయన
ఆయన రోజు పశువులు అందరి ఇళ్ళలో తీసుకుపోతాడు, మేపుకొస్తాడు, అది ఆయన పని. కానీ ఆయన కూడా స్వతహాగా 2 ఆవులు ఇంట్లో ఉన్నాయి, వాటిని కూడా పోషించుకుంటున్నాడు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య, తల్లి, తండ్రి అందరినీ చక్కగా చూసుకుంటున్నాడు. తన ఇంటి బాధ్యత చూసుకుంటూ పశువులు మేపుకుంటూ ఇది చూసుకుంటున్నాడు. ఆయనకి ఏం పెద్ద చదువు లేదు, ఏమీ తెలియదు. ఇలా ఉండగా ఒకసారి ఆ ఊర్లో జమీందారు గారు ఏకాదశి రోజు అందరినీ సమావేశపరిచి ఈ రోజు మనం పురాణ శ్రవణం విందాం అని చెప్పి అందరిని ఊరి వారంతా పిలిచారు. అందరు వెళ్ళారు కాబట్టి ఈ పశువులు కాబట్టి కూడా వెళ్ళాడు. సాయంత్రం పూట కాబట్టి వెళ్ళాడు, తిరిగ్గా ఉన్నాడు కాబట్టి. వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన చెప్పే ఆయన గురువు చాలా విషయాలు చెప్పారు, భాగవత విషయాలు చెప్తూ ఆయన ఏం చెప్పాడు, ఆ మాటల సందర్భంలో మనము ఆ కృష్ణ పరమాత్మని తొందరగా చేరుకోవడానికి మనసు బుద్ధి సక్రమంగా ఉండాలి. కాకపోతే ఒకటి దీని సులభమైన మార్గం ఏంటంటే అని చివరిలో చెప్పాడు ఆయన. ఆ ఉపన్యాసం అయిపోయి చివరిలో ఏం చెప్పాడంటే, ఎవరైతే 40 రోజులు నిష్ఠగా ఆ భగవంతుడిగా మనసుతో నిలుపుకొని ఆయన పట్ల పూజలు చేస్తారో వాళ్ళకి ఆ మండలం రోజులు అయిపోయిన తర్వాత ఆ కృష్ణ పరమాత్మ తానే ఇంటికి వస్తాడు, భక్తిగా ఎవరైతే పిలుస్తారో వాళ్ళ ఇంటికి వస్తాడు అని చెప్తారు. ఇక ఈ పశువులకు అందరూ విన్నారు ఆ విషయాన్ని. ఈ పశువులు కాబట్టి మనసులో పడిపోయింది. ఎందువల్ల ఆయన రోజు ఆవులు మేపుకున్నప్పుడు ఆయన చెప్పాడు ముందు పురాణం భాగవతంలో ఎక్కువ ఆవులతో సంధానమైనట్టు కృష్ణ పరమాత్మ గురించి ఎక్కువ చెప్పాడు ఆయన. అవంతా విన్నాడు ఆయన ఆ పశువులు కాబట్టి. విన్నప్పటి నుంచి మనసులో ఏం పడిపోయింది, 40 రోజులంటే పెద్ద విషయం కాదు, 40 రోజులు పూజ చేయలేకపోతాం ఆ భగవంతుడికి, 41వ రోజు మన ఇంటికి కృష్ణుడు వచ్చేస్తాడంటే ఇన్ని రోజుల నుంచి ఆవులు తీసుకొని మేపుకొస్తున్నాను తప్ప ఆ పశువులు కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ నేను ఎప్పుడు చూడలేదే, ఈయన కూడా మన ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. వచ్చి వెంటనే ఇంటికి పోగానే చెప్పేశాడు భార్యకి, అమ్మ, నాన్నకి, అందరి పిల్లలకి అందరికి చెప్పేశాడు. ఇంకా రేపటి నుంచి నేను మొదలుపెట్టి 40 రోజులు నేను ఆయన పూజ చేస్తాను. ఇంట్లో పూజ చేసిన తర్వాత నేను నా పనులకు వెళ్తాను, మీరందరూ నాకు సహకరించాలి. ఇంట్లో వాళ్ళు నేను మాత్రం కృష్ణుడికి నైవేద్యం పెట్టుకుంటాను. భార్య చెప్తాడు ముందే, నువ్వు ఉదయం లేచి నాకు నైవేద్యం తయారు చేసి ఇవ్వాలి. అమ్మకు చెప్తాడు, అమ్మ అన్ని పూలమాల కట్టి ఇవ్వాలి, నేను రోజు కృష్ణుడికి పూలమాల వేయాలి, నైవేద్యం పెట్టాలి, అవి చేసిన తర్వాత నా పనికి నేను వెళ్తాను. కాబట్టి ఇంకా రేపటి నుంచి 40 రోజుల దాకా అలా చేస్తే 41వ రోజు కల్లా కృష్ణుడు వచ్చేస్తాడు అని చెప్తాడు. ఇంకా వాళ్ళందరికీ అర్థమైపోతుంది, ఓహో నిన్న చెప్పిన ఉపన్యాసం విన్నాడు, వీళ్ళ ఏదో పిచ్చి కోరిక కలిగింది, ఆయన వచ్చే పెట్టా, సర్లే వీడికైతే మంచి బుద్ధి పడింది, మనం కూడా సహకరిద్దాంలో ఏం పోయిందని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇంకా ఉదయాన్నే లేచాడు, స్నానం చేశాడు, హాయిగా వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం ముందు కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ మంచి వాళ్ళని సందులో ఉండే పూలన్నీ కోసుకొచ్చి మాల కట్టించింది. ఆ మాల వేసి అలంకారం చేశాడు. ఆయనకేం మంత్రం రాదు, ఏమీ రాదు. కూర్చొని, స్వామి నువ్వు 41వ రోజుకి మా ఇంటికి వస్తావు కదా, అప్పుడు నీకు నేను ఏమి ఇవ్వాలి, నీకు నీ అంతటి వాడు వస్తే నేను ఏమి ఇవ్వగలను, మా ఇంట్లో 2 ఆవులు ఉన్నాయి, 1 ఆవు నీకు ఇచ్చేస్తాలే, ఏమి నువ్వు వచ్చిన రోజు. మళ్ళీ రోజు నేను ఇంట్లో నీకు నైవేద్యం ఏం పెట్టగలనంటే నా భార్య ఏం చేస్తే పెడతాను, నా సొంతగా నేనేం చేయడం రాదు నాకు. ఇంకోటి వెన్న మాత్రం ఇస్తాను, ఎందుకంటే నేను ఆవులు పాలు పితికిస్తే నా భార్య కాచి వెన్న తీస్తుంది, ఆ వెన్న నీకంటే ఇష్టం అంట కదా, అది రోజే పెడతా నీకు, అంతకు మించి నాకేం తెలియదు. మా అమ్మ బాగా పూలు కట్టిస్తుంది, నీకు పూలమాల వేస్తాను, ఇవి మాత్రం రోజు చేస్తానయ్యా, అంతకు మించి నాకేం రాదు, ఇవి మాత్రం రోజు చేస్తాను నీకని చెప్పి ఆయన చెప్పాడు. ఉపన్యాసం ఆయన చెప్పాడు, కృష్ణనామాన్ని వదిలిపెట్టకూడదని. ఆయన చెప్పినట్టు నేను నామం మాత్రం అంటుంటాను, సరేనా, అంతకుమించి నాకు పూజలు రావు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా నీకు వెన్న పోసి పెడతాను, నీకు పాలంటే ఇక్కడ ఇష్టం అంట కదా, ఆవు పాలు కూడా పెడతాను, ఆవు పెరుగు కూడా ఉంది ఇంట్లో, అది కూడా పెడతాను. ఆ రోజు కూడా నా భార్యకు చెప్పి నీకోసం పాయసం చేసి పెడతాను, ఇంతకు మించి నేనేం చేయలేదు, నాకు ఇంతే వచ్చు అని చెప్పి రోజు ఇదే స్తోత్రం, ఇంకేం మార్చడు. రోజు మాత్రం కృష్ణనామాన్ని వదిలిపెట్టడు. ఉదయం లేచి పశువులు తీసుకెళ్తాడు, అక్కడ అడవిలో తిరుగుతున్నంత సేపు కృష్ణనామాన్ని వదిలిపెట్టడు. ఇలాగే ఉంటా. ఆవులు చూసినా కూడా ఆవులతో ఆయన కూడా తిరిగాడట. ఆయన బాగా చెద్దన్న మూట కట్టుకొని పోయాడట. వాళ్ళంతా ఆడు కూర్చొని చెద్దన్న తిన్నారట. ఆ భాగవతం ఆయన చెప్పిన కథంతా గుర్తు తెచ్చుకొని ఆ అడవిలో తిరుగుతున్నాడు. ఈ విధంగా చేస్తున్నాడు. పక్కన రోజు ఏం చేస్తాడంటే పక్కనే గోడ మీద ఒక బొగ్గు తీసుకొని
ఒక్కొక్క రోజు అయిపోతే ఒక గీత గీసుకుంటాడు. 40 రోజులు గుర్తుండవు అని చెప్పి గీతలు గీసుకుంటూ పెట్టుకుంటాడు. ఎప్పుడు 40 రోజులు అయిపోతుందా, 41వ రోజు ఆయన వస్తే ఎలా గౌరవించాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, మన ఇంట్లో చోటు ఎక్కడ ఉంది పెట్టడానికి, ఆయన ఎక్కడ కూర్చుంటాడు అసలు మన ఇంటికి వస్తే, ఈ ఆలోచన అయిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో రోజు చర్చ చేయడం మొదలుపెట్టాడు. అమ్మ ఆయన వస్తే ఎక్కడ కూర్చోబెడతాం, మన ఇంట్లో మంచాలు బాగలేవు, మన ఇంట్లో మంచి కుర్చీలు లేవు, ఎక్కడ కూర్చోబెడతాం కృష్ణ పరమాత్మ వస్తే, మనమే ఒక మూల పేటేసి కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టినాం, పాప ఆయనే వస్తే ఎక్కడ కూర్చుంటాడు, నేల మీద ఎలా కూర్చోబెడతాం చాపేసి, ఏం బాగుంటుంది ఆయన తడ వస్తే అని రోజు ఇదే చర్చ ఇంట్లో. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చూస్తున్నారు, ఏంది వీడి పిచ్చోడు అయిపోతాడు రోజు రోజుకి, ఎందుకు కృష్ణ పరమాత్మ మన ఇంటికి ఎందుకు వస్తాడు, అసలు వీడు ఎట్లా ఆలోచన చేస్తున్నాడు, ఆయన ఏదో చెప్పాడు చెప్తే వీడు పట్టుకొని ఊరాడుతున్నాడు, వీళ్ళంతా అతను వెళ్ళిపోగా నవ్వుకుంటున్నారు ఇంట్లో అందరు. అయితే నమ్మకం లేదు ఎవరికి, ఆయనకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది. పొద్దున్న లేస్తాడు, ఇదే పని, పూజ చేస్తాడు, వెళ్తాడు, కృష్ణనామను వదిలిపెట్టకుండా అడవుల్లో తిరుగుతాడు, పశువులు మేపుకొస్తాడు, మళ్ళీ వచ్చినప్పటి నుంచి కృష్ణ పరమాత్మ రోజు చెప్తాడు, నేను ఎక్కడ కూర్చోబెట్టాలి, నువ్వు వచ్చిన కాళ్ళు కడగాలి కదా, కాళ్ళు కడగడానికి బయట నీళ్లు పెడతాను, అది తొట్టి నిండా నీళ్లు ఉంటాయి, నేను చెంబుతో నీళ్లు అందిస్తాను, కాకపోతే మా ఇంట్లో కుండలే ఉన్నాయి, కుండలతో నీళ్లు ఇస్తాను తాగడానికి. ఈ విధంగా రోజు ఇదే ఆలోచన, ఆయన వస్తే ఏం పెట్టాలి, ఏం ఇవ్వాలి, ఎలా పట్టుకో చెప్పాలి, ఆయనకి అంటే గౌరవించాలి, ఇది ఆలోచన, వేరే ఆలోచన లేదు అతనికి. అసలు ఇంట్లో విషయాలన్నీ కూడా అన్ని వాటిపాడే జరిగిపోతున్నాయి. కానీ ఈయన పొద్దునస్తే ఆలోచించేది ఏంటంటే 41వ రోజు కృష్ణుడు వస్తే ఎలా, ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన నాకు నచ్చలేదు పో మీ ఇల్లుని వెళ్ళిపోతాడా, మన ఇంట్లో మంచి వాసన లేవే, పేడ వాసన పక్క వస్తున్నది, ఇల్లు చూస్తే పూరి గుడిసా, ఈ ఇంట్లోకి ఆయన వంగి వస్తాడా, ఎలా వస్తాడు లోపలికి, పాపం వచ్చినాడు ఎక్కడ కూర్చుంటాడు అసలు అని రోజు ఇదే ఆలోచన, వేరే ఆలోచన లేదు. అన్ని పనులు చేస్తున్నా కూడా మనసంతా అదే ఆలోచన అయిపోయింది. 40 రోజుకి ఒక గీత గీయంగా ఒక రోజు గడిచిపోయే కొద్దీ, ఈ రోజు ఇట్ట పూజ చేశాను కానీ 41వ రోజు ఎట్ట పూజ చేస్తాను నేను, అసలు నాకు మంత్రాలు రావు, స్తోత్రాలు రావు, ఏమీ రావు, ఒకవేళ ఆయన వస్తే నేను ఏమని కృష్ణాన్ని ఒక పెద్ద ఏమని పిలుస్తానా, నాకు పిలవడం కూడా చేత రాదు కదా ఎట్టా, ఇవన్నీ ఆలోచనలు అయిపోతాయి ఆయనకి. కానీ మనసులో ఉంది, ఇంట్లో అమ్మ నాన్నతో చెప్తాడు, ఆ రోజు చూద్దాంలే నాయన, ఆ రోజు సంగతి కదా, ఏంది మేమంతా ఉన్నాం కదా నీకు, మేము చూస్తానులే వాళ్ళ నాన్న చెప్పాడు, నేను చూస్తాలే, నాకు వచ్చు కదా ఏదో ఒక మంత్రం చెప్తాను, నువ్వు పిలుచుకొచ్చి కూర్చోబెట్టగా నేను చెప్తాలే నాయన, నీకు కావాలి జమీందారు వాటిలో పెద్ద కుర్చీ తెప్పించి ఇంట్లో పెట్టిస్తాలే అని రోజుకి ఒక మాట వాళ్ళ నాన్న చెప్తుంటాడు. ఏదో పిల్లవాడు ముచ్చట పడుతున్నాడులే, వాడి ఆలోచన ఎందుకు కాదు నాన్నని ఇంట్లో వాళ్ళ నాన్న కూడా సరదాగా దానికి తోడ్పడుతున్నాడు. అతనికి ఏ సందేహం వచ్చినా వెంటనే ఆ సందేహం తగినట్టుగా ఏదో ఒక మార్పు చెప్తున్నాడు. ఏది జమీందారు ఇంట్లో కుర్చీ తెస్తానంటాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో మంచి నీళ్లు బాగుంటాయి, వాళ్ళ బావిలో నీళ్లు తెప్పిస్తాను, దాంట్లో మళ్ళీ సుగంధ ద్రవ్యాన్ని మన శెట్టి గారిని అడిగి ఆ సుగంధ ద్రవ్యాన్ని ఆ నీళ్ళలో వేసి అవి తీసుకొచ్చి కాళ్ళు కడుగుదాము, ఆయనకి స్నానం చేయిస్తాము, అవును ఆయన గుడ్డలు పెట్టాలంటే ఎట్లా, మనం అంత బీద వాళ్ళం కదా, మన గుడ్డలు ఏం సరిపోయి, ఈ విధంగా రోజు వాళ్ళ నాన్న అడుగుతుంటాడు. వాళ్ళ నాన్న దానికి తగినట్టుగా ఏదోటి కలిపి చెప్తుంటాడు. మన కొట్టువాడే కదా, ఆయన పోయి అడిగితే పంచలు చాపిస్తాడులే మంచిది, దానికి మంచి బార్డర్ నేను తీసుకొస్తాలే, నేను పెడతాలే, నువ్వు దాని గురించి ఆలోచించబాక, నువ్వు ఆ కృష్ణనామం చేసుకో పో, నువ్వు పని చేసుకోపో అని పంపిస్తాడు. అతనికి ఏ సందేహం వచ్చే తండ్రిని అడుగుతాడు, తండ్రి వెంటనే దానికి తగినట్టుగా సలహా ఇస్తుంటాడు. ఈ విధంగా అతనికి ఎత్తైపోయిందంటే ఉదయించి రాద్దాకా అదే ఆలోచన, 41వ రోజు వస్తోంది, దగ్గర పడుతోంది అనే సంగతి అదే ఆలోచన, ఇంక వేరే ఆలోచన లేదు. ఈ విధంగా 40 రోజుల పూజ చేశాడు కూర్చొని. కృష్ణనామాన్ని మాత్రం వదల్లా. 40 రోజులు చేసి ఏమైపోయింది, ఆ కృష్ణనామం లోపల అట్టే ఉండిపోయింది, ఇంకా జట్టపోతుంది, బయటికి పోదు, లోపల సాధించేశాడు, లోపలికి వచ్చేసింది. దాంతో ఇంకా వదలక కూర్చున్నా నిచున్నా తాగుతున్నా తింటున్నా కృష్ణనామాన్ని వదిలిపెట్టరు అసలు, ఇంకా అయిపోయింది. 41వ రోజు అయిపోయింది, కృష్ణుడి ఇంటికి రాలే. సాయంత్రం వరకు చూశాడు, రాలే. రాత్రి అయిపోయింది, రాలేదు. ఆయన కోపం వచ్చేసింది, అయ్యయ్యో ఆయనకి ఏం లోపం చేశానో, నా పూజలో ఏదో లోపం జరిగిపోయింది, లేకపోతే మన ఇంటికి ఎందుకు రాడు, అసలు ఊళ్ళో ఎంతమంది నాలాగా చేశారో, వాళ్ళు ఎంత శ్రద్ధగా చేసి ఉంటారో వాళ్ళందరింటికి వెళ్ళిపోయి ఉంటాడు, మన ఇంటికి ఎందుకు వస్తాడు, నాలాంటి మీద వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడు, లేకపోతే నేను ఎంత పిచ్చివాడిని, నా ఇంటికి వస్తాడని అనుకున్నాను, నేను అనుకొని ఎన్నెన్నో ఊహించుకున్నాను, ఈరోజు జమీందారు గారి కుర్చీ తెచ్చుకోవాలని, వాళ్ళింటే సుగంధ ద్రవ్యాలు తెచ్చుకోవాలని, అక్కడ నీ పంచలు చాపు దావాలని ఎన్నెన్నో ఊహించానే, ఈయన అసలు రానే లేదే, వస్తే కదా పోయి తీసుకొద్దాం అనుకున్నాను, రాకముందు అన్ని ఏర్పాటు చేసుకొని ఉంటే అనవసరంగా ఉండేది, పరుగు పోయిండేది. పైన బాధ ఎక్కడ వచ్చిందంటే
ఊరంతా విన్నారు. ఊర్లో ప్రతి ఒక్కళ్ళు చేసి ఉంటారు. వాళ్ళందరింటికి పోయి ఉంటాడు. అందరిళ్ళల్లో ఆయన ప్రసాదం తీసుకొని ఉంటాడు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎన్నెన్ని పెట్టుంటారో. వాళ్ళు డబ్బున్న వాళ్ళు బాగా ఆయన మణులతో మాణిక్యాలు చేసిన కిరీటాలు పెట్టారో ఏమో, ఆయనకి ఏమైనా మంచి బంగారు నగలు వేశారో ఏమో. మన ఇంటికి ఎందుకు వస్తాడు? నాలాంటి బీదవాడి ఇంటికి వస్తే ఏముంటుంది, ఒక పూలమాల కానీ వేసేది అని బాధపడిపోతాడు. సరే అని చెప్పి ఇంకా పక్కన రోజు కృష్ణనామాన్ని అలవాటు అయిపోయింది అనుకుంటూ వెళ్ళిపోయేసరికి అడవికి పోయాడు. అడవిలో నామం అనుకుంటున్నాడు కానీ రోజు చేసే పూజ అలవాటు అయిపోయింది కానీ ఊరికే చేశాడు. ఇంతకుముందు ఇంత శ్రద్ధగా చేయలేదు. ఎందువల్లంటే ఇంకా ఆయన రావడానికి డిసైడ్ అయిపోయాడు. మన ఇంటికి రాడు, మనం బీదవాళ్ళం, మన ఇంటికి ఎందుకు వస్తాడు, నాలాంటి అల్పుడింటికి వస్తాడు అని ఆలోచన కూడా లేకుండా ఇన్ని రోజులు చేశాను, తిక్కలవాడని చెప్పి వెళ్ళిపోయేసి ఇంత మోసం చేశాడు కృష్ణుడు. డబ్బున్న వాడింటికే పోతాడు కామల్లా, మంత్రాలు వచ్చిన వాడింటికే పోతాడు కామల్లా, శాస్త్రాలు చదువుకున్న వాడింటికే పోతాడేమో, నాలాంటి అల్పుడి ఇంటికి ఎందుకు వస్తాడులే అని మాట్లాడుకుంటూ అడవిలో ఆవులు మేపుతున్నంతసేపు కృష్ణుడిని కృష్ణ అంటాడు. కృష్ణుడిని చుడుతున్నాడు కూర్చొని. నువ్వెందుకు వస్తావులే, వాళ్ళంతా నీకు కనిపిస్తాడు కదా, నాలాంటి వాడు ఎందుకు కనిపిస్తాడు నీకు అని దారిన పొడుగున ఇదే మాటలు. ఇలా చాలాసేపు అయింది. మధ్యాహ్నం అయిపోయింది. ఆయన తెచ్చుకున్న చెద్దన్నం ఆయన కూర్చున్నాడు. ఆ భార్య బాబు రోజు అలవాటు అయిపోయి పాయసం చేసి పెట్టేది దేవుడికి అలవాటు అయిపోయింది. అమ్మాయి కూడా ఆమె కూడా పాయసం చేసింది. చేసి భర్తకు కూడా దాంట్లో పెట్టి పంపించింది భోజనానికి. ఆయన వచ్చి కూర్చున్నాడు, తిందామని కూర్చుంటున్నాడు. అప్పుడు దూరంగా ఇంకో పసుడు కాపురండి ఒక అబ్బాయి వచ్చి, నాకు కూడా ఇవాళ ఆహారం తెచ్చుకోలేదు, ఇవాళ ఆకలి అవుతోంది, నాకు పెడతావా పాయసం అంటాడు. నువ్వు దగ్గర గుమ్మ వాసన వస్తుంది, పాయసం నాకు పెడతావా అంటాడు. పెడతాలే, ఎందుకు పెట్టను, అదిగో ఆ మోసగాడు రాలేదుగా, నీకన్నా పెట్టుకుంటా, దా కూర్చో అని చెప్తాడు. కాదురా, నేను అక్కడంతా తిరిగి వచ్చాను, నా చేతులు చాలా గలీజుగా ఉన్నాయిరా, కొంచెం నా నోట్లో పెడతావా అంటాడు. ఎందుకు పెట్టను, పెడతాను, ఆ కృష్ణుడికే పెట్టలేదు, ఆయన కోసం పెడతాను, రోజు చేయించాను, ఆయన రాలేదు, ఎట్టో ఇవాళ నువ్వన్నా అడిగావు, దా కూర్చో అని చెప్పి శుభ్రంగా నోట్లో తినిపిస్తాడు. తినిపించిన తర్వాత పాయసం అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత, అవును రోజు పాయసం పెడుతున్నావు కదా, నాకు ఇవాళ పూలమాల మీ అమ్మ ఇచ్చేది, పూలమాల వెళ్ళేది నువ్వు అంటాడంట. ఆ పూలమాలనే కానీ వస్తే దోశలు మా ఇంటికి వచ్చాడు, ఆయన ఏమన్నా గొప్ప గొప్ప వాళ్ళు కొంపకపోతే పోతాడు కానీ ఆ కృష్ణుడు మా ఇంటికి ఎందుకు వస్తాడు, ఆయనకి ఎందుకు ఇస్తా పూలమాల నేను అని అనేస్తాడు. ధోరణిగా మాట్లాడేస్తాడు. పొద్దుంచి మాట్లాడి ధోరణి విపరీతం అయిపోయింది. ఎందుకంటే ఒక పంచుకునేవాడు దొరికాడు. అందుకని వాళ్ళ ముందు పెద్దగా అరుస్తూ, ఏం చేస్తా అనుకున్నావు ఆయన కోసం 40 రోజులు దీక్షగా కూర్చొని మా ఇంట్లో వాళ్ళని విసిగిచ్చి మా భార్య చేతి పొద్దున్న స్నానం చేయించి అవన్నీ చేయించి నైవేద్యాలు పెట్టించి ఎన్ని చేశా అనుకున్నావు, అయినా ఆ మోసగా ఇట్ట టక్కర వాడని నాకు తెలియదు, టక్కరికి ఇష్టం అని తెలుసు కానీ ఇంత టక్కరుడు అనుకోలేదు అసలు అని ధోరణిగా చెప్పుకుంటూ పోతున్నాడు. అప్పుడు అతను చూస్తూ నవ్వుతున్నాడు. నవ్వుతూ ఉంటే, నేను అసలు ఎన్ని అనుకున్నాను తెలుసా, మా ఇంటికి వస్తే ఆ జమీందారు దగ్గర ఇంటి నుంచి పెద్ద కుర్చీ తెప్పించాలనుకున్నాను, మళ్ళీ వాళ్ళ ఇంట్లో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా అవన్నీ తెచ్చేసి ఆ కుండల్లో పోసి ఆ నీళ్ళతో కాళ్ళు కడగాలనుకున్నాను, ఇన్ని చేయాలనుకున్నాను ఆయనకి, ఆయన అంత మాత్రం నా మీద కనికరం లేకపోయిందా అని ఇంకా ధోరణి పెంచేశాడు. ఒకడు వినేవాడు దొరికేసరికి, అంటే ఇప్పటిదాకా అమ్మా నాన్నతోనే మాట్లాడుతున్నాడు, బయట వాళ్ళ దాకా వచ్చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి అతనితో ఎక్కువ మాట్లాడుతున్నాడు. వింటుంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు. కొంతసేపటికల్లా ఆ పశువుల కాపరి కాస్త ఆయన కృష్ణ భగవాన్ గా కనిపించాడు. ఈయన తిట్టే ధోరణిలో చూశాడు. అంతే ఆశ్చర్యపోయాడు. వచ్చేసావా, అయ్యయ్యో నీ గురించే వాడికి చెప్తున్నాను, వాడికంటే ఈయనకే చెప్తున్నాను విషయం మర్చిపోయాడు. ఇందాకడికి నీ గురించే వాడికి చెప్తున్నాను, వచ్చేసావా, ఇప్పుడు రా తొందరగా ఇంటికి పోదాం, నీకు అన్ని మర్యాదలు చేయొద్దు, నేను అన్ని ఎప్పుడు ఏర్పాటు చేయరా, ఈ అడవిలో ఉన్నాను, ఇక్కడ ఏం లేవు, రా ఇంటికి పోదాం, తొందరగా చేస్తారా అంటాడు. ఆయన పెద్దగా నవ్వేస్తాడు. ఏమిరా నా మీద ఇంత భక్తి, ఇంత నమ్మకం ఏందిరా నీకు, నాకు నా మీద ఎంత భక్తి, ఏమి మనసు పెట్టావు నా మీద, నేను వస్తే ఏం చేయాలి, నేనేం ఇవ్వాలి నన్ను అడగాలనుకోలేదు, నాకేం చేయాలి ఎంత ఆలోచించావు నాయన నువ్వు, ఇంతకంటే భాగ్యం ఏముంది అని చెప్పి, నీకేం వరం కావాలంటే, నాకేం వరం కావాలి, నువ్వు వస్తే చాలనుకున్నాను, అదొక్కటే సరే అనుకున్నాను, వచ్చేసావు, అయిపోయింది, ఇంకా నాకేం కోరికలు లేవంటాడు. అంటే నిజానికి అది బీదవాడు, ఎన్నో అడగచ్చు, కానీ ఆయన మైమర్చిపోయి ఆనంద పారవస్యంలో అసలు దొల్లిపోతున్నాడు. ఆ కన్నీడు గారుతున్నాయి, ఏం మాట్లాడుతున్నారడం లేదు. అప్పుడు ఆ కృష్ణుడు అంటాడు, నాయనా నీకు ఏం అడగాలి కాదు, నాకేం వాళ్ళు ఎంతసేపు ఆలోచించావు, రోజంతా నాకేమో ఆలోచించావే, ఎంత గొప్ప మనసునేది, నీ బుద్ధి నా మీద పెట్టావు, ఏదో బుద్ధిగా అన్ని వింటారు అందరూ, శాస్త్రం చెప్పింది,
కానీ శాస్త్రంలో విన్నది విన్నట్టుగా ఆచరించావు నాయన, ఎంత గొప్పవాడిరా, గొప్ప మనసుడు అనేది అని చెప్పి ఆయన మెచ్చుకొని, నాయన కర్మ సిద్ధాంతం ప్రకారం నీకు ఇంకా జీవితం ఉంది, జన్మ ఉంది నాయన, ఈ జన్మ కడతీర్చుకో, ఈ జన్మ అంతా నామాన్ని వదిలిపెట్టకుండా ఉంటావు, తర్వాత నన్ను చేరుకుంటావు నాయన అని చెప్పి, నీకు ఇక్కడి నుంచి ఇంకే కష్టాలు ఉండవు నీ జీవితంలో, అన్ని సకల సదుపాయాలు నీకు ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ఆయన మాయమైపోయాడు. ఆయన మాట్లాడిన భాష అంత అర్థం కాలేదు, కానీ ఆయన వచ్చాయన ఆనందం ఒకటి మిగిలిపోయింది. ఇంకా అంతే పరిగెత్తాడు ఇంటికి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకోవడం కోసంగా ఆనంద పారవస్యంలో మునిగిపోయి ఇంటికి పోయి, అమ్మ నాన్న కృష్ణుడు వచ్చాడు అని చెప్పి అన్ని అక్కడ జరిగిన మొత్తం పూసగుచ్చినట్టు వాళ్ళ అమ్మగా చెప్పేశాడు, ఏడ్చి చెప్పేశాడు. ఆ విధంగా భగవంతుడిని భక్తి మనస్సు బుద్ధి నిలబడితే ఎలా ఉంటుందని దానికి సాక్ష్యం ఈ కథ. అదే మనం ఇప్పుడు ఈ శ్లోకాలు చూద్దాం. 8వ శ్లోకం. మయ్యా మన ఆదత్స్వ మయి బుద్ధి నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. పరమాత్మ చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. మయ్యేవ నాయందే, మనః ఆదస్వ నాయందే మనసు పెట్టు, మై బుద్ధిం నివేశయ నీ బుద్ధి నాయందే ప్రవేశపెట్టు, నివసిష్యసి మయ్యేవా నీవు అలా చేస్తే అత ఊర్ధం నా సంశయ అత తర్వాత నువ్వు నాయందే నిలిచిపోతావు. అది సంశయం నా సంశయ, ఇందులో సంశయం లేదు, ఇందులో ఎటువంటి సందేహం లేదు నాయన. నీ మనసు బుద్ధి నాకే అర్పిస్తే నువ్వు నన్ను చేరుకోవడం చాలా సులభం, అంటే నీవు మోక్షం పొందుతావు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకాలు చెప్పేశాడు. ఈ శ్లోకాన్ని చెప్పిన దాని విషయమే మనం ఇప్పుడు కథగా చెప్పేసుకున్నాం. కాబట్టి మనసు బుద్ధి ఇవ్వడం చాలా కష్టం, కానీ ఆ బుద్ధి చెప్పినట్టుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన మనసు కంట్రోల్లో వస్తుంది. ఎప్పుడైతే మనసు బుద్ధి కంట్రోల్లోకి వస్తాయో మనం ఎప్పుడు ఆ భగవంతుడి దగ్గరే ఉంటాం. భగవంతుడి దగ్గర ఎప్పుడు ఉంటే ఏమవుతుంది, ఆయనే మోక్షం ఇచ్చేస్తారు, ఆయనలో తనలో లీనం చేసేసుకుంటారు. ఇది సులభమైన మార్గం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో మనసు ఒకటే స్పెషల్ గా చెప్పేశారు, మనసు బుద్ధి కలిపి ఈ శ్లోకంలో చెప్పారు. 9వ శ్లోకంలో ఉత్త మనసు అని చెప్తున్నారు. మనసుకు కూడా ఏం చేస్తే మార్పు వస్తుందనే విషయం కూడా చెప్తున్నారు, సలహా కూడా ఇచ్చేస్తున్నారు. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మై స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ ధనంజయ, ఎప్పుడు రాజసూయ యాగంలో ధనం అంతా సంపాదించుకొచ్చాడు 4 దిక్కులకు పోయి, అందుకు అప్పటి ధనంజయుడు. అసలైన ధనమైంది ఆయన మనసు బుద్ధి కృష్ణ పరమాత్మకు అంకితం చేశాడు కాబట్టి ధనంజయ అని పిలుస్తున్నాడు. అసలైన ధనం అది కదా, ఆ ధనంజయ. అటువంటి ఓ అర్జున, అధ చిత్తం ఒకవేళ నీ మనసు సమాధాతం నిలబెట్టలేకపోతే, నా మీద నిలబెట్టలేకపోతే, నా శక్నోషి నీకు శక్తి లేకపోయినట్టయితే, మై స్థిరం స్థిరంగా నాయందే ఉంచలేకపోతే, నీ మనసు స్థిరంగా నాయందు ఉంచలేకపోతే ఏం చేయాలి, దానికి ఏం చేయాలి తర్వాత చెప్పేస్తున్నాడు. అభ్యాస యోగేన అభ్యాసం చేయి. అభ్యాసం అనే యోగం ఇంతకుముందు కూడా చెప్పాడు విషయం. అభ్యాస యోగేనా నీవు ప్రాక్టీస్ చేయి. భగవంతుడి గురించి ఏమి ఆలోచించాలి, ఎలా చేయి. ఇప్పుడు మనం ఆ కథలో చూసాం, అతడు అభ్యాసం చేశాడు. 40 రోజులు అభ్యాసం చేశాడు. ఏం అభ్యాసం చేశాడు, ఆ కృష్ణనామాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకుండా కూర్చున్నాడు. అది ఆయన అభ్యాసం. మనసుకు అంత గొప్ప ట్రైనింగ్ ఇచ్చాడు. కథ అందుకే మీకు ముందు చెప్పింది నేను. కథ ద్వారా ఈ శ్లోకం నిమిషంలో అర్థమైపోతుంది. అభ్యాస యోగేన తతో అప్పుడు నువ్వు అభ్యాసం చేసినట్టయితే మామిచ్చామి నన్నే పొందుతావు. ఇచ్చాం ఆప్తుం నన్నే పొందుతావు. ఇది సులభం, నన్నే కోరుకుంటావు. నన్నే తప్ప ఇంకేం కోరుకోలేవు నువ్వు. ఎప్పుడు నీ మనసు కానీ నీ మనసుకు ట్రైనింగ్ కానీ ఇచ్చామంటే అప్పుడు నీ మనసు నన్నే కోరుకుంటుంది. ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు, కానీ నీ మనసు ఏం కోరుకుంటుంది. ఇప్పుడు మనం కథలో చూసాం, ఆ పశువుల కాబరికి ప్రపంచంలో ఎన్నో విషయాలతో సంబంధం ఉంది. ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఎవరిని పట్టుకున్నాడు, ఆ కృష్ణ పరమాత్మనే పట్టుకున్నాడు. మనసు నిండా ఆయన నిండిపోయాడు. ఎలా అయిపోయాడు ఆఖరికి, ఆయన లేకపోతే ఉండలేను, ఆయన రాలేదంటే ఇంత కోపపడ్డాడు, అంత స్థితికి వెళ్ళిపోయాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అభ్యాసం 40 రోజులు చేసిన అభ్యాసం వల్ల అతనికి అదే ఆలోచన అయిపోయింది. అదే వేవరింగ్, బ్రెయిన్ లో అదే వేవరింగ్ అయిపోయింది. అదే ఇక్కడ చెప్తున్నాడు. అభ్యాసం చేయాలి అంటే నీ మనసు మనకు సహకరించదు, చాలా కష్టం. రోజు దానికి అలవాటు చేస్తే అది వింటుంది.
మనకంటారు కదా, అన్నగన్నగ రాగం అతిశయిల్లు చుండు తినక తినక వేము తీయనుండు అన్నట్టుగా మొదట్లో వేపాకు తీయగా చేదుగానే ఉంటుంది, తినగా 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 అదే రుచిగా అయిపోతుంది. అలాగే భగవంతుడి గురించి మనసులో పెట్టుకోవడానికి ఇది సులభమైన మార్గం. ఏ సులభమైన మార్గం? అభ్యాసం, ప్రాక్టీస్. రోజు ఆ నామాన్ని పట్టుకోవడము. దీనికి మనకు ఉండేది మన నవవిధ భక్తి మార్గాలు, విశ్రవణం, మననం, అవన్నీ చెప్పారు కదా, స్మరణ, అర్చనం, పాదసేవనం, దాస్యం, సత్యం. స్నేహితుడిగా పూజిస్తావా, ఆరాధించు. లేదు దాస్యం చేస్తావా, చెయ్యి. లేదా విను, బాగా శ్రద్ధగా భగవంతుడి గురించి వింటూ 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 ఉంటే ఎప్పటికైనా మన మనసు స్థిరంగా కూర్చుంటుంది భగవంతుడి దగ్గర. అదే కదా కూర్చోంది, దాన్ని కూర్చోబెట్టే కష్టం కాబట్టి మొట్టమొదటి మనసుకే ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే మనకి ఏం చేస్తారు, మంత్రోపదేశం చేస్తారు. పెద్ద పెద్ద గురువులంతా ఏం చేస్తారు, అనేక ఉపన్యాసాల ద్వారా మనకు మార్గనిర్దేశకం చేస్తారు. మరియు మనకు మంత్రం ఇచ్చి మంత్రం ద్వారా నీకు జపం చేయమంటారు. అంటే మనసు నిలకడగా కూర్చోబెట్టే కోసంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తారు గురువులంతా కూడా. కాబట్టి ఎందుకనంత ఆయన మీద మనసు పెడితే మనకు మోక్షం వస్తుంది. కాబట్టి మళ్ళీ జన్మించకూడదు. అందుకు ముందు చెప్పాడు, జన్మ సంసార బంధనాత్, మృత్యు సంసారం నిన్ను సాగర్ నుంచి రక్షిస్తానని చెప్పాడు. ముందు చెప్పింది ఆ విషయం. ఆ విషయం చెప్పిన తర్వాతే ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తున్నాడు. నువ్వు మృత్యు సంసారం నుంచి బయటపడాలంటే ఉండే దారి ఏంది? మొదట మనసు బుద్ధి నాకు ఇవ్వాలి. లేదు నేను మనసు పెట్టడం ముందు మనసు చేయడం చాలా కష్టం కదా, ఇంద్రియాలతో లింక్ ఉండేది మనసు, అది వినదు మన మాట. అందుకే ముందు మనసు చెప్తున్నాడు, నువ్వు మనసుకు ట్రైనింగ్ ఇవ్వు. ఉదయం లేచి ఆ భగవంతుడి నామాన్ని పట్టుకోమని, భగవంతుడి విషయాలు వినాలని దానికి చెప్పు, అలవాటు చేయి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు చేయి. ఒకే రోజు ఒకే రకంగా చేయకుండా మెల్లమెల్లగా చేయి. అప్పుడు అభ్యాసం చేస్తే అప్పుడు ఎప్పటికైనా నన్ను చేరుకుంటావు అని చెప్పి, ఇక నువ్వు నన్ను తప్ప ఇంకేం కోరుకో, ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు కానీ నువ్వు నన్నే కోరుకుంటావు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒక రత్నాల వ్యాపారి ఉన్నాడు. ఆయన గొప్ప రత్నాల వ్యాపారి. ఉదయం లేచి ఏదో ఊరికే వ్యాపారం బాగురా అని చెప్పి భగవంతుడికి దీపారాధన చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటాడు. కానీ ఆయన భార్య చాలా ఉత్తమరాలు. ఆమె మాత్రం ఉదయం లేచి అన్ని పూజలు చేస్తుంటాడు. ఇంకోటి, భార్య చాలా డబ్బు లేని ఇంటి నుంచి వచ్చింది. ఈ భర్తకి ఏంటంటే, నాకు డబ్బు ఉంది, ఇది ఒక డబ్బు లేదు, బేదరాలు అని ఒక చిన్న చూపే కాదు, అందరిలో కూడా కొంచెం హేళనగా మాట్లాడేవాడు. ఇంట్లో వాళ్ళ ముందు కూడా బయట వాళ్ళ ముందు కూడా హేళనగా మాట్లాడేవాడు భార్యని. ఆమె డబ్బు లేదు, అందువల్ల హేళనగా మాట్లాడేవాడు. అంటే ఆ మైనస్ పాయింట్నే హైలైట్ చేసి మాట్లాడేవాడు. కానీ ఆమె ఎంత పట్టుకునేది కాదు, ఎందుకంటే ఆమెకు తెలిసిపోయింది, ఆమె బుద్ధికి స్ఫురించింది ఏంది, జీవితం శాశ్వతం కాదు, తొందరగా వెళ్ళిపోవాలి, భగవంతుని చేరుకోవాలి. అందుకని ఆమె ఏం చేసి ఉదయం లేచి పూజలు చేసుకొని అంతా ఆయన వరకే దీపారాధన చేసి వెళ్తాడు. హాయిగా తులసి కొడుకు పూజ చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని ఆ భగవన్ నామం చెప్పుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఇంట్లో వంటలు చేసుకుంటుండేది. అన్ని ఇంట్లో పనంతా ఎక్కువ, చాకరీ ఎక్కువ ఆమెకి. కాబట్టి పాటలు వచ్చి కూడా హాయిగా పాటలు పాడుకుంటూ పని చేసుకునేది, అవి ఇంక వేరే చేసలేదు. ఇలా ఉంటే ఒక రోజు ఈ రత్నాల వ్యాపారి ఒక కొండ దాటి వేరే ప్రాంతానికి వ్యాపారం రీత్యా పోతున్నాడు. బండిలో పోతూ ఉన్నప్పుడు పెద్ద కొండ దాటుతుంటే ఆ కొండను చూశాడు. ఒరే, భగవంతుడు ఇంత పెద్ద కొండను సృష్టించాడంటే ఇంకా ఆయన ఎంత పెద్దవాడే ఉంటాడు అసలు అని అప్పుడు అన్ని పరిశ్రమలు చూడడం మొదలు పెట్టాడు. చుట్టూ అసలు ఈ భూమి ఎంత పెద్దదైతే ఆయన ఎంత పెద్దవాడే ఉంటాడు, ఆకాశం ఎంత పెద్దదైతే ఆయన ఎంత పెద్దవాడే ఉంటాడు అసలు ఆ భగవంతుడు అని ఆలోచన వచ్చింది. ఇంతలో దారిలో ఒక సాధువు ఉండే ప్రాంతం వచ్చింది. పోయే దారిలో బండిలో పోతుంటే ఆ బండి వాడిని ఆపమని చెప్పి ఆ సాధు దగ్గర పోయాడు. పోయి ఇదే ప్రశ్న అడిగాడు. అయ్యా, నాకు ఇప్పుడే వచ్చింది ఒక ఆలోచన. ఆ కొండ చూశాను నేను, ఈ కొండ ఎంత పెద్దగా ఉందంటే ఆ భగవంతుడు ఇంకెంత పెద్దవాడు ఉంటాడు, ఈ ఆకాశం ఎంత పెద్ద అంటే ఆ భగవంతుడు ఎంత పెద్దవాడు ఉంటాడు, ఈ భూమి ఎంత పెద్ద అయితే ఆ భగవంతుడు ఎంత పెద్దవాడు ఉంటాడంటే, అవును నాయన, నిజం, నువ్వు చెప్పింది నిజం, పెద్దవాడు. అంత పెద్దవాడా? మరి అంత పెద్దవాడు ఎక్కడుంటాడు, ఆయన కూడా నాకు ప్లేస్ ఎక్కడుంది అసలు అంటాడు. అప్పుడు ఆయనకి అర్థమైపోతుంది, ఇతనికి ఊరికే ప్రశ్నలు ఇప్పుడే మొదలైంది, ఈయనకు దీని గురించి ఏమీ తెలియని విషయం అర్థమైపోయింది. మరి అక్కడ దాకే చూసావే, మరి చీమ కన్నా చిన్న పురుగు ఉంటుంది కదా, ఉంటుంది, నా మీద వాల్తుంటాయి అంటాడు. మరి దానికి ఒక గుండె ఉంటుంది, దానికి కిడ్నీస్ ఉంటాయి, దానికి అది శ్వాస ఆడే పరిస్థితి ఉంది.
అవన్నీ ఎవరు పెట్టారు? అవును కదా, వాడికన్నా అది అంత చిన్నదానికి ఎలా పెట్టారు అసలు అని మళ్ళీ అడుగుతాడు. అర్థమైంది కదా నీకు? ఇప్పుడు చిన్నది ఉంది, పెద్దది ఉంది, అన్నిట్లో ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడ ఉంటాడు అడిగావుగా? దాంట్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్తాడు. ఆయనకేం అర్థం కాదు. మరి ఆయన చూడాలంటే ఒకటే మార్గం. ఏంటది? నువ్వు చుట్టూ చూసే వాళ్ళ దగ్గర వెళ్ళడం కష్టం. అర్థమైపోయింది ఇప్పుడే కదా భక్తి గురించి ఇప్పుడు దిగుతున్నాను, అర్థమైంది ఆయనకి. అందుకని ఒక విగ్రహం పెట్టుకొని ఆ రోజు దాంతో మాట్లాడుతుంటే అప్పుడు అదే చెప్తుంది. నేను ఆయన చూడొచ్చు, విగ్రహంతో మాట్లాడి చెప్తుందా? ఒక విగ్రహం పెట్టుకో ఇంట్లో, ఆ విగ్రహంతో మాట్లాడ స్టార్ట్ చేయి, ఎప్పటికైనా ఆ విగ్రహం నీకు అని చెప్తుంది అంటాడు. కానీ నాకు వ్యాపారం ఉందే, నాకు చాలా పనులు, ఉదయం ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే ఎట్లా నేను అంటాడు. ఏదో నీకు కుదిరినప్పుడే మాట్లాడు, రోజంతా మాట్లాడటం ఎందుకు అంటాడు. సరిపోతుంది అయితే. సరిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఆ వ్యాపారం పని అయిపోతుంది. ఆయనకు తిరిగి వస్తాడు, ఇంటికి పోతాడు. ఇంటికి పోయేసరికి వాకిట్లో చెప్పులు ఇప్పుతుండగా లోపల నుంచి మాట కనిపిస్తాయి. ఆయన చెల్లెలు వచ్చి ఆయన భార్యను అడుగుతున్నారు, వదిన నాకు మా ఆయనకి వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది, అన్నకు చెప్పి మాకు డబ్బు సహాయం చెయ్యి అని అడుగుతున్నారు. అడుగుతుంటే భార్య లోపం చెప్తోంది, ఆయనకి ఎన్నో బయట ఆలోచనలు ఎక్కువ, ఇప్పుడు మీ ఆలోచన కూడా పెడితే ఇబ్బంది పడతాడు, దానికన్నా నేను ఇంకో చిన్న మార్గం చూపిస్తాను. ఎదుగో నా మెడలో దండ ఉంది, ఈ దండ మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది, మీ అన్న ఇచ్చింది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. ఇది తీసుకెళ్ళి అమ్ముకొని ఎంత వస్తే అంత వాడుకోమ్మ ప్రస్తుతానికి. ఆయనకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ బయట వ్యాపారం వల్ల. నేను ఇప్పుడు నీ విషయం చెప్పి అదొక ఆలోచన పెట్టదలుచుకోలేదు, నాకు చేత నేను సహాయం నీకు చేస్తున్నానమ్మా అని చెప్పి ఇది బయట నుంచి ఉంటాడు ఆయన. అప్పటిదాకా తన భార్యను డబ్బు లేని ఇంటి నుంచి వచ్చిందని మనసులో వెళ్తున్నారు. ఆశ్చర్యపోయాడు. నేను ఆమెకన్నా డబ్బున్నవాడిని, నన్ను ఒక మాట చెప్పి డబ్బులు ఇప్పించడానికి ఉంది కెపాసిటీ ఉంది ఆమెకి, కానీ నన్ను ఇబ్బంది పడదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిందంటే ఇస్తోంది, నేను ఇచ్చినవి కూడా ఇవ్వలేదు. అప్పుడు అర్థమైంది ఆయన ఆమెను ఎంత చులకనగా చూసుంటే నా వస్తువులు కూడా ఆమెకు అన్ని నగలు చేయించాడు, కానీ ఆ నగ తాకలేదు. తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్వతంత్రం నేను నా ఇంట్లో ఇవ్వలేదని విషయం అర్థమైంది ఆయనకి. బాధ అయిపోయింది. అప్పుడు ఆమె లోపలికి వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి భార్యను గమనించడం మొదలుపెట్టాడు. ఆయన స్పెషల్గా ఇప్పుడు కొత్తగా ఆలోచనలు వచ్చాయి కదా, గమనించాడు. ఉదయం లేచి ఆమె ఏం చేస్తుంది, ఒకరోజు ఇంట్లోనే ఏదో పని ఉన్నట్టుగా వ్యాపార పని ఉన్నట్టు లెక్కలు చూస్తున్నట్టు ఇంట్లో కూర్చుంటే భార్య ఏం చేస్తుందో చూశాడు. ఉదయం లేచి ఆమె చేసే పని పోయి తులసి కోటకు బ్రహ్మాండంగా పూజ చేసింది, వచ్చింది. ఇంకా అక్కడి నుంచి పాటలు పాడుకుంటూ వంట ఇంట్లో పనిచేస్తుంది. మొత్తం పని. ఆమె దృష్టి అంతా ఎక్కడుందంటే భగవంతుడి మీదే ఉంది. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు, చూస్తున్నాడు ఆమెని. ఆయన చెప్పినట్టుగా నేనైతే పెద్ద వ్యాపారం చేస్తున్నాను, నాకెక్కడ చేతన అవుతుంది ఆయనతో మాట్లాడడానికి దేవుడితో అన్నాను నేను. కానీ నా భార్య సులభంగా చేస్తుంది ఆ విషయం, నాకెందుకు తెలియదు ఆ విషయం, నేనెందుకు చేయలేను అని ఆలోచించింది ఆయన. ఇంకా ప్రతి విషయము భార్యను గమనిస్తుంటే భార్య ఆయన గురువు అయిపోయింది. ఆ భార్య చేసే ప్రతి పని ఆశ్చర్యపోయాడు ఆయన. ఎందుకంటే గుళ్ళకు పోయినప్పుడు ఆమె అందరికీ చేసే దాన ధర్మాలు చూశాడు. ఎక్కడికి పోయినా కూడా అది తన పేరుతో ఇస్తోంది, ఆమె పేరు ఎక్కడా లేదు, తన భర్త పేరు ప్రతి దగ్గర చెప్పి అందరికి దానం చేస్తున్నాడు. చూస్తున్నాడు, ఇదేంది చిత్రంగా ఉంది విషయం. డబ్బున్నామని నాకు తీసి 10 రూపాయలు ఇవ్వాలంటే నా బుద్ధి కూడదు, ఈమె నా డబ్బే నా పేరు చెప్పి అందరికి దానం చేస్తున్నాడు, ఇదేంది చిత్రంగా ఉంది అని ఇంకా ఆమెను గమనించడం మొదలు పెట్టేశాడు. అంటే ఆయనకి చిన్నగా అభ్యాసం మొదలైంది, భగవంతుడి వైపు దారి ఏర్పడింది. ఆమె స్థాయికి ఎదగడానికి చాలా టైం పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ అనుక్షణము ఒక గురువుగా ఆమెను భావించి ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టాడు. అంటే తన మనసును మెల్లమెల్లగా మార్చడానికి ప్రపంచ విషయాల్లో పూర్తిగా మునిగిపోయిన వాడు కొద్దిగా అన్న తిప్పడానికి స్టార్ట్ చేశాడు. ఎప్పటికైనా సాధిస్తాడు, కానీ మొదట్లో మాత్రం ఈ అభ్యాసం తప్పదు. ప్రతి మనిషికి అంతే, మనమైనా అంతే. భగవంతుడి దగ్గరికి ఒక్కసారిగా భక్తి రమ్మంటే రాదు, దాన్ని మెల్లగా బుజ్జగించి లాలించి మన మనసును తీసుకొచ్చి, అదే శివానంద చెప్తున్నాడు ఆయన, మనోహంసావతంస స్థిరం ఏం చెప్పాడు,
ఆ భగవంతుడిగా పాదాలు పట్టుకోవే మనసా అని శివానందాన్ని ఏం బుజ్జగిచ్చాడు ఆయన. ప్రతి శ్లోకంలో మనసుకు ట్రైనింగ్ ఇచ్చాడు. అదే అభ్యాసం. భగవద్గీతలో చెప్పిన అభ్యాసాన్ని మన చేత శివానంద లహర్లో ఆదిశంకరాచార్యులు గారు చేయిస్తున్నారు. జగద్గురువై మనం నడిపిస్తున్నాడు ఆయన. అదే అభ్యాసం అంటే, ఇంకేదో కాదు అభ్యాసం అంటే. ఈ అభ్యాసం చేయగా 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 ఎప్పటికైనా మన మనసు స్థిరంగా కూర్చోగలుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా బుద్ధి కూడా యాడ్ అయిపోతుంది. అది చెప్పడమే పరమాత్మ యొక్క లక్ష్యం ఈ 2 శ్లోకాల ద్వారా. అంటే ఒక శ్లోకంలో ఏమో బుద్ధికి మనసుకు దారి చూపించాడు, ఇంకో శ్లోకంలో కేవలం మనసు చెప్పాడు. అంటే దానికి కూడా అభ్యాసం చేయించమని చెప్పాడు. ఇక అక్కడి నుంచి మనకు ఎట్లా పోవాలని ట్రైనింగ్ ఇప్పుడు పరమాత్మ మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అందుకనే ఇక్కడ అర్జునుడు అడిగాడు, ఏ ఉపాసన గొప్పది, ఏ ఉపాసన ఎలా చేయాలి. ఆ ఉపాసన మార్గం ఏందో భగవద్గీత ద్వారా పరమాత్మ సులభంగా చెప్పేస్తున్నాడు. ఇది పెద్ద కష్టం కాదుగా. ఇప్పుడు ఆయన చెప్పింది అభ్యాసం చేయడం పెద్ద కష్టం కాదు. మొదలు పెడితే ఈ జన్మకు కాకపోయినా వచ్చే జన్మకైనా చేరుకుంటాం. అంత లేకపోయినా ఇప్పుడే రావచ్చు కూడా. ఏది మొదటి కథలో మీరు విన్నట్టు వాళ్ళలాగా మనం అయిపోతే మనకి ఈ జన్మలోనే మోక్షం రావచ్చు. లేదు నెల్లవెల్లగా నేర్చుకుంటున్న అభ్యాసం చేసినా మనకు ఆ భాగ్యం కలగచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనకు పరమాత్మ ఇంత చక్కగా వివరించారు. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో 8-9 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.